నరఘోష, నరపీడ, నరశాపము ఈ మూడు కనుక ఉన్నాయంటే ఎటువంటి కోటీశ్వరుడైనా సరే బెచ్చమెత్తుకునేటటువంటి స్థితికి జారిపోవలసిందే. ఎందుకంటే నరుడి కంటికి నల్లరాళ్ళు పగిలిపోతాయండి. ఇంకా మన జీవితాలు అంత గట్టిగా ఉంటే రాళ్లే పగిలిపోతాయి. కాబట్టి నరఘోష ఎప్పుడూ కూడా మీకు ఉన్నది బయట పెట్టుకుని 10 మంది కళ్ళలో పడకండి. మరి నరఘోష, నరపీడ, నరశాపం ఎలా పోతాయి? నరఘోష తగ్గితేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నరఘోష ఎక్కువయ్యే కొద్దీ మీ యొక్క లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. అందుకని మీరు మగవాళ్ళకు వచ్చేటటువంటి నరఘోష ఎలా తగ్గిస్తారయ్యా అంటే బొటనవేలికి సింహముఖ ఉంగరము ధరింపచేయడం ద్వారా, లేదా క్యాట్ సై అంటారు వైఢూర్యం అచ్చమైనటువంటి ఖచ్చితమైనటువంటి వైఢూర్యాన్ని మగవాడు ధరిస్తే కనుక ఈ నరఘోష